అప్పుడు ఎక్కడున్నారంటే వారి అన్నతో ఉన్నారు. అందుకనే వాళ్ళ అన్నని గెలిపించడానికి ప్రయత్నం చేశా. కానీ నేను ఎక్స్పెక్ట్ చేసినట్టు అసలు ఆ మాటే అసహ్యం. అన్నను గెలిపిస్తానని నువ్వు ప్రయత్నం చేయడానికి అడుగుంటూ నువ్వేం ప్రయత్నం చేసావు? పేరుని నన్ను తిరిగాడు, చాలామంది తిరిగారు ఆయనతో, ఆయన కోసమనే. నువ్వేదో షర్మిలాను చూసి జగన్ను గెలిపించినట్టు సిగ్గుబాలని మాటలు నిన్ను చూసి నీ మోహన్ చూసి ఓట్లేశారు జగన్కి. జగన్ యొక్క ప్రజలు హోదా 10 సంవత్సరాలు తిరిగితే జగన్లో రాజశేఖర్ని చూసేసారు, నీ మోహాన్ని చూసారా? షర్మిలాను చూసేసారా? షర్మిలా గురించి ఒక ఓటు పడిందా? ఏం పిచ్చివాగుళ్ళు నేను గెలిపించాను, నేను గెలిచాను, ఏమి సొల్లు వాగుళ్ళలాగా ఉన్నాయి. నేను గెలిపాను, నువ్వు తిరిగే జైల్లో ఉంటే తిరిగావు, నీతో పాటు 100 మంది తిరిగారు. 100 మంది పేరినానేంటి కూడా చాలామంది తిరిగారు. నువ్వు ఆ గ్యాప్ తిరిగావు అంతే. దానికి నువ్వే ఆయన ముఖ్యమంత్రి చేస్తే పిచ్చ ప్రకల్పాలు డబ్బా వాగుళ్ళు ఎందుకు? డబ్బా వాగుళ్ళు అయ్యి. సరే, ఇకపోతే షర్మిల గారు చెప్పుకొచ్చేది ఏంటంటే ప్రధానంగా నేను తెలంగాణలో పార్టీ పెట్టినప్పుడు కూడా నన్ను జగన్మోహన్ రెడ్డి గారు పంపించారు కేసీఆర్ని గెలిపించడానికి, టీఆర్ఎస్ని. అలాగే కొందరేమో కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ని గెలిపించడానికి వదిలిన బాణం అని చెప్పేసి ఇలా చెప్పుకొచ్చారు. ఈరోజు నన్ను చంద్రబాబు నాయుడు గారు పంపించారని చెప్పేసి వాళ్ళ అన్నను ఓడగొట్టడానికి లేకపోతే ఇది చేయడానికి అని చెప్పేసి విమర్శ చేస్తూ ఉన్నారు. కానీ చివరాఖరికి వారు అట్లా వైసీపీ బాణంగా కాకోకుండా బీజేపీ బాణంగా కాకోకుండా ఏ విమర్శలు అయితే ఎదుర్కొన్నారో కాంగ్రెస్ పార్టీ నుంచి లేకపోతే ఇంకో కొందరు రాజకీయ విశ్లేషకుల నుంచి, ఆ కాంగ్రెస్ పార్టీకి లబ్ధి చేకూర్చేలాగా లాస్ట్లో వారి నిర్ణయం ఉండింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో వీరు ఎవరికి లబ్ధి చేకూర్చడానికి అంటే ఎవరికి లబ్ధి లేదు. ఈ అమ్మాయి ఎవరు ఓట్లు తీలుస్తారు? నోటా ఓట్లు తీలుస్తుంది. ఈ అమ్మాయి షర్మిల అనే అమ్మాయి అధికార ప్రతిపక్ష నోటా ఓట్లు ఉంటాయి కదా, నోటా ఓట్లతోటి పోటీ పడేదే షర్మిల. అంతకన్నా షర్మిలని మోహన్ చూసి ఒక ఓటు తెగదు. రాజశేఖర అభిమానులు ఈ అమ్మాయికి ఎందుకు వేస్తారు? ఈ అమ్మాయి రాజశేఖర రెడ్డి అభిమానిగా చెప్పుకుంటే సరిపోదు. రాజశేఖర రెడ్డి ఇమేజ్ ఈ అమ్మాయికి రాదు. ఎట్లా వస్తుంది? నువ్వు అప్పుడు ఒక మాట, ఇప్పుడు ఒక మాట, ఎక్కడ ఒక మాట. నువ్వు నీ మొగుడేమో మత మార్పిళ్ళకి పాల్పడుతూ ఉంటాడు, నువ్వేమో వ్యాపార లావాదేవీలు తిరుగుతూ ఉంటావు. ఒకసారి తెలంగాణ బిడ్డనంటావు, ఒకసారి ఆంధ్ర బిడ్డ. నేను నిలకడలేని నాయకత్వం. నీకేంటి రాజకీయాలు అసలు? నీకెందుకు రాజకీయాలు? ఏదో అన్నయ్య అయ్యాడు కనుక నేను అయిపోవాలని ఒక తాపత్రయం చెప్తే నీకు అర్హత ఏముంది, యోగ్యత ఏముంది? రాజకీయాల్లో నీకు ఒక యోగ్యత అర్హత కావాలి. దేనికైనా ఏముంది నీకు? నీ జీవితం, రాజకీయ జీవితం ఏముంది? తను అడిగాడంటే జగన్ అడిగాడంటే తిరిగాడు 10 ఏళ్ళు ప్రజల మధ్య తిరిగాడు. 10 ఏళ్ళు సోనియా గాంధీని ఎదిరించి నిలబడ్డాడు. మంచి చెడు 10 ఏళ్ళు సోనియా గాంధీ లాంటి పవర్ఫుల్ నాయకురాలని ఎదిరించి నిలబడి మాటకు తప్పని పాదయాత్ర చేస్తానన్నాడు. చేశాడు, నిలబడి 10 ఏళ్ళు తిరిగాడు. అప్పటికి 10 ఏళ్ళు తిరిగితేనే ప్రజల ఆమోదం, యోగ్యత, అర్హత. 10 ఏళ్ళు తిరిగి ప్రజల మధ్య తిరిగి సంపాదించుకున్నాడు. ఆ తర్వాత ప్రజలు ఓట్లేశారు, గెలిచాడు. రేపు గెలవచ్చు, గెలవకపోతే అదే విషయం. నీకు అలాంటి అర్హత, యోగ్యత ఎక్కడుంది? ఏమీ లేదు. ఆయన కడుపును పుట్టాను, ఆయన కూతురు అంటే, ఆయన కడుపును పుట్టాను కూతురు అంటే. అందుకని చెప్తాను, సూర్యుడు కూడా ఆయన పక్కనే తిరిగాడు అన్ని సంవత్సరాలు. పక్కనే ఏ ఫోటో చూసినా ఆయన సీఎంగా ఉన్నప్పుడు కానీ నాయకుడికి రాజకీయ ఆయన పక్కనే ఉంటాడు సూర్యుడు. సూర్యుడి కన్నా ఎక్కువను మరి ఆయన షాడోగా బతికిన సూర్యుడే అర్హుడైతే నీ లెక్క. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ అభిమానులు కానీ, తర్వాత సింపథైజర్స్, తర్వాత రెడ్డి సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తులు కానీ వాళ్ళ రాజశేఖర రెడ్డి ఎట్లా అమ్మాయి రెడ్డి అభిమానులు ఎట్లా వేస్తారు? ఈ అమ్మాయి శాస్త్రి పెళ్ళాం, అనిల్ శాస్త్రి పెళ్ళాం. నీకు రెడ్డి పేరు నీకు ఎట్లా వస్తుంది? ఎట్లా ఆయన కడుపు ఇప్పుడు ఆయన ఇంట్లో పుట్టారు, ఆయన ఇంట్లో పుట్టాను, ఆయన తోటలో తిరిగాను, ఆయన వెనకాల గొడుగు పట్టుకు తిరిగాను అని అందరూ తయారైతే అంత గొప్ప వ్యక్తిత్వాలు కావు మీ. ఏదైనా పాల్గొన్నావా? ఏదైనా రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు కానీ ఏదైనా ఉద్యమంలో పాల్గొన్నావా? ఏదైనా పోరాటంలో ఉన్నావా? ఎక్కడున్నావు? ఏసీ రూమ్లో బతుకుతూ ఉన్నావు, హాయిగా లవ్ చేసుకున్నావు, పెళ్లి చేసుకున్నావు, అతనితోటి మత ప్రచారపు కార్యక్రమాలు పాల్గొన్నావు. ఏమి చేసావని ప్రజల కోసం నువ్వు ఎక్కడ కష్టపడ్డావని నీ పిచ్చివాగుళ్ళు నేను ఉన్నాను అనుకుంటే సరిపోదు. నీకు అర్హత, యోగ్యత లేదు. నీకు ప్రజల మధ్యకు వచ్చి రాజకీయంగా ఓట్లు అడగడానికి నీకు అర్హత. రాయలసీమలో